ఇటీవల ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవలిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పైగా బాగా లావుగా మారిపోవడంతో గుర్తుపట్టలేనంతగా ఉంది. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్లు అతిథులుగా హాజరై రవలిని చూసి షాక్ అయ్యారు. తన అందం, అభినయంతో 90వ దశకంలో హీరోయిన్ గా వెలుగొందిన రవలి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అప్పట్లో తన క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు లావుగా బొద్దుగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా అయ్యింది. ఆ పేరు రవలి అంటూ చిరంజీవి, వెంకటేష్లకు తనను తాను పరిచయం చేసుకుంది. అంతేగాక తనని గుర్తుపట్టి ఉండరేమో అందుకే పరిచయం చేసుకుంటున్నా అని అంటూ చమత్కరించింది రవలి. అట్టి రవలి తెలుగుతో పాటు తమిళం, కన్నడతో సహా దక్షిణ భారత భాషల్లో నటించింది. అలాగే 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్, రవలి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కించిన నాటి పెళ్లి సందడి హీరో హీరోయిన్లు కూడా వచ్చారు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్ కు, మూవీ ఈవెంట్స్ కు రావడం లేదు. ఎందుకంటే నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్ కు రావడం మానేసా. అయినా రాఘవేంద్రరావు పిలిస్తే ఏ స్టేజ్ లో ఎలా ఉన్నా వస్తాను, అందుకే వచ్చాను అంటూ రవలి చెప్పింది. రవలి 2007 మే 9న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వ్యాపారి నీలకృష్ణను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడింది. 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.